నిజంగానే ఉదయ్ కిరణ్ గారికి సినిమాల్లో అవకాశం రాకపోవటానికి చిరంజీవి గారు కారణమా? రాకేష్ మాస్టర్ గారు చిరంజీవి గారి గురించి అసలు ఏం చెప్పారు? అయితే రాకేష్ మాస్టర్ గారు రీసెంట్గా ఒక క్లిప్ అనేది వైరల్ అవుతూ ఉంది. అది చిరంజీవి గారి గురించి రాకేష్ మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఆ వీడియోలో. ప్రజెంట్ అయితే రాకేష్ మాస్టర్ గారు లేరు, కానీ ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది కాబట్టి వీడియో చేయాలి అనిపించింది, చేస్తున్నాను. దాంట్లో రాకేష్ మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, ఉదయ్ కిరణ్ గారికి సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి చిరంజీవి గారే కారణం అని ఇండైరెక్ట్గా చెప్పారు. అయితే చాలామంది ఫ్యాన్స్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు చిరంజీవి గారికి, కానీ ఆయన పక్కకెళ్ళి శానిటైజర్తో చేయి కడిగేసుకుంటారు అని చెప్తూ ఉన్నారు. ఆ వీడియో క్లిప్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. దాని గురించే ఈ వీడియో నచ్చేసింది. నాకు తెలిసి అలా అయితే జరగundదు. ఎందుకంటే చిరంజీవి గారికి కొన్ని కోట్లల్లో అభిమానులు అనేది ఉన్నారు. అలాగే ఆయన ఇప్పటికి కూడా సినిమాల్లో చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచినా, ఆడియో లాంచ్కి పిలిచినా వాళ్ళకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు చిరంజీవి గారు. అలాగే మనం చూసుకున్నాం రీసెంట్ టైంలో రుషక్ సేన్ గారి మూవీకి కానీ, అలాగే కార్తికేయ గారి మూవీకి కానీ, ఇలా ఎవరి మూవీకి పిలిచినా చిరంజీవి గారు వెళ్ళటం జరిగింది. అలాగే వాళ్ళందరినీ అభినందించడం జరిగింది, ప్రోత్సహించడం జరిగింది. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, సత్యదేవ్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. అలా చేస్తే చిరంజీవి గారు ఎందుకు ఎంతమంది అభిమానులు ఉంటారో ఆలోచించండి. అయితే రాకేష్ మాస్టర్ గారు మరి ఎందుకు అలా చెప్పారో అది ఎవరికీ తెలియని విషయం. చిరంజీవి గారికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అభిమాని అయి ఉంటారు. మన జనరేషన్ కాకుండా మన ముందు జనరేషన్ చాలామంది 199 మంది దాకా చిరంజీవి గారికి అభిమానులు అయ్యే ఉంటారు. ఇది నాకు తెలిసినంత వరకు వీడియో. ఏమైనా తప్పులుంటే కామెంట్లో చెప్పండి, సరి చేసుకుంటా. ఓకే, బాయ్.